కూటమి విజయానికి కూటమే కారణం సార్. కూటమి విజయానికి కూటమే కారణం. ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం. కూటమిలో ఇండివిజువల్ ఉండదు సార్, కూటమే కారణం. సింగిల్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు, అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు, లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, ఏ ఏజ్ రేషియోలో చేస్తారా? ఏజ్ రేషియో ఉంటుంది సార్, డిపెండ్స్ అపాన్ ఏజ్, మోస్ట్లీ ఏజ్ రేషియో. ఒక నియోజకవర్గానికి ఎంతమందిని చేస్తారు? 2.5 లక్షల మంది అనుకోండి సార్. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ సార్, మీకు డే వన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఇప్పుడు ఒక 1200 నుంచి 1300 వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అడిగాను, మిమ్మల్ని ఒక శాంపుల్లో తీసుకుంటాం, ఇది 1300 తీసుకున్నాం అనుకోండి. ఇలా కాకుండా ఒక 200 శాంపుల్స్ వరకు ఉంటాయి. ఆ 200 శాంపుల్ నేను చెప్తాను స్టోరీ, దాని వెయిటేజ్ మీరు చెప్పండి. నేను అంటే ఇప్పుడు మీరు వచ్చిన లీడర్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, మొత్తం తెలుసు. ఆయనతో టీ తాగుతానో లేదా అన్నం తింటానో భోజనం చేస్తున్నాం, ఆయనతో ఒక 15 నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా 2 అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్, ఆయన 40 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూస్తాడు. పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక, సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలేము. ఈజ్ నాట్ ఏ శాంపుల్, ఈక్వల్ టు ది 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ 200 శాంపుల్ ఎక్కువ, ఈ 1300 శాంపుల్ ఎక్కువ. అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎవరైతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు, మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు, కానీ వాళ్ళు ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ. సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి, శాంపుల్ సైజ్ ఉంటుంది, బట్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ఈ 200 మందిని కలిసిన దాన్ని ఈ 1300 చెప్పొచ్చు, ఐవేర్ ఎన్ని చేసాం, ఫీల్డ్ శాంపుల్ కానీ ఈ 200 మంది నియోజకవర్గం కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత? 200 అనే నెంబర్ తక్కువ, 2000, 20,000. అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్. ఇప్పుడు కేకే గారు, మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు, కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు. వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా? వాళ్ళు గెలిచారా, వాళ్ళు ఓడారా, అది కాదండి, వాళ్ళకి వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు మీరు అసలు నేను చెప్తాను సార్. నియోజకవర్గ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు ఏ పార్టీనో లేకపోతే టీడీపీయా, వైసీపీయా, జనసేన లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక, 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే అలాగే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును, ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయంటే, నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించనని ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు వీళ్ళు, ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడో జరిగింది అనుకోరు కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. కేకే గారు క్లియర్ అండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 7% జూనియర్ ఎన్టీఆర్ అండ్ 11% వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాదండి, మీకు ఓవరాల్ ఆన్ యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో 11% ఉంది. ప్లీజ్ ఎలాబరేట్, ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను, అందుకే మీకు డేటా వైజ్గా అదే క్వశ్చన్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది. ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి, అంటే 18 నుంచి 25 సంవత్సరాలు, 26 నుంచి 40 సంవత్సరాలు, 41 నుంచి 60, 60+ ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర 11.73, 11.78, 11.89, 11.49 అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది.
అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి, కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని 39.53% వచ్చింది, నారా లోకేష్ గారికి 47.55% వచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో 33% నారా లోకేష్ గారికి వచ్చింది, 37% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకున్నానండి. 21.53 దిస్ ఇస్ ద హైయెస్ట్ అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో 21% జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. సో నేను ఎలా స్టార్ట్ చేశాను కాబట్టి 2-3 పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి. అంటే లిక్కర్ పాలసీ మీద ఒక క్వశ్చన్, అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి, జస్ట్ మీకు రిఫరెన్స్గా 2-3 పాయింట్లు చెప్తానండి. లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీది బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు 57.49% ఉన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు 42.90, వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు, సంవాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు 42.90 ఉన్నారు. ఇక్కడ లిక్కర్లో 2 రకాలు ఉండండి. లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు. ఎందుకంటే ఒక షాప్ నుంచి 3 షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి, ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి. మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్, బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్. సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి 63.67% ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 65.84%, 65.84% పీపుల్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు 66% వరకు ఉన్నారండి. అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నారు కదా, కేవలం జనసేన నుంచి చూసుకుంటే 36% వద్దు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు 36.67% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి. అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది, ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది. సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ 59, అంటే కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లు వేసిన సెక్షన్స్లో 59.15% సచివాలయాన్ని సపోర్ట్ చేస్తున్నారండి. పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు 24.15% మాత్రమే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 68.23% సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్? వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా. నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు చెప్పారు కాబట్టి చెప్తున్నాం. మీ సచివాలయం అన్నారు, నేను తర్వాత లిక్కర్ పాలసీ ఇవైతే మీతో డిస్కస్ చేస్తున్నాను. మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం, హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నామండి. యా ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పారావిల్ చేసినందుకు. అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా, వెబ్సైట్. సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ 1 year బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. సో ఎవ్రీ 2 months చెక్ చేసి అది చేంజ్ అయింది సార్. ఒక 10 years బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుండేవాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది. ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి, డ్రాస్టిక్ చేంజ్ చూశారు కదా. సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను, ఓడలు మెడల్ ఓడలవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% కాదు, అరౌండ్ 70%గా ప్రోయాక్టివ్గా ఉన్నారు. నాకు ఎవ్రీ మంత్ తెలియాలి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి, ఏం చదువు నేను తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి, మార్చుకోవాలి, నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలి అనేది. సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ అవడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది, ముందుకు వచ్చింది. వన్ మోర్,
సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు, ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్. సో లిస్ట్లో అందరూ ఉంటారండి, అందరూ ఉంటారు, పురంధేశ్వరి గురించి అందరూ ఉంటారు. నిజంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది? అది నేను హైపోథెటికల్గా చెప్పట్లేదు, ఉన్న పర్సెంటేజ్ ఉన్న. అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు, ఎమోషన్ మాట్లాడలేదు, క్యాస్ట్ మాట్లాడలేదు, ఇంకోరు మాట్లాడలేదు, డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్. ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం, కానీ మా సొంత అభిప్రాయాలు, మా కోరికలు, ఇష్టాలు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దాని లేదు. డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్ ఏంటంటే, ముందుగా మీరు పారవేలు తీసుకొచ్చారు కదా, సో జనాలకి ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో. అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జ్ నేను కాదన్నాను సార్. ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా ఒక 10 రూపాయలు పెంచుకోవాలనుకుంటారు, మనం ఇంకో 10 రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు. లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది ఎవరైనా అంటే అది అవాస్తవం. నేను అలాంటి వాడిని కాదు, మీకు అందరూ తెలుసు. ఉన్న విషయం బట్ నేను దాని మీద ఉన్న ఖర్చుకు 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది, వాట్ ఎవర్ మేబీ. కేకే గారు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంతలో? అది మీరు 12th చూసుకోవాలి సార్ ఓవరాల్గా. కేకే గారు పర్సంటేజెస్ అని చెప్పారు కదా ఇక్కడ, అలాగే ఆయనదేమన్నా మీరు ఐడెంటిఫై చేశారా? చెప్తాను సార్ మీకు 12th రోజు మీకు డీటెయిల్గా వచ్చి. సార్ ఇప్పుడు ఏంటంటే సర్వే అనేది చాలా రకాలు చాలామంది చెప్పారు, బట్ లాస్ట్ మనం చూస్తే కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది చెప్పారు కదా. సో నేనేంటంటే ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా, ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా, ఎలా ఉంటుందంట రేషియో పర్సంటేజెస్? దీంట్లో పోల్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి, బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే, నేను ఒక నియోజకవర్గం అనుకుంటే, నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా, నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నా, నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి, నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో డేటా ఉంది, నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు, నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి, నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు, నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసి ఇంకా చేయలేని ఉన్నాయి, అట్లా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి. నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్, ప్రజలు ఈజ్ ద సెంట్రిక్ పాయింట్. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్, మనం క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా, లేకపోతే ఏజ్ల పరంగా, మండలాల పరంగా, విలేజ్ల పరంగా, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, దీన్ని మొత్తం కన్సాలిడేట్గా. అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు అంటే ఇది పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా, ఈ నియోజకవర్గం నీ పనితీరు ఏంటి, ఈ నియోజకవర్గంలో నీ ప్రజలు నీకు వచ్చి ఏమనుకుంటున్నారు, నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా, నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే గుర్తారని అంటున్నారా, లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా? సార్ పారావీల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్. అంటే స్టార్టప్గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, సో దీనికి కొంచెం టైం పట్టచ్చు. సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఒక నియోజకవర్గంలో ఒక సిటిజన్గా ఉన్న నన్ను నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకుంటారు. బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేము చూడొచ్చా? చేయించాము సార్. ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్. ప్రస్తుతానికైతే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ, ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడరు, లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది, రకరకాల విషయాలు, ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడరు. అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ వెళ్ళట్లేదు. బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా 360 degreesగా కవర్ చేయడం జరిగింది. కేకే గారు సూపర్ 6 మీద ఏమైనా సర్వే చేశారా సార్? 35 అంశాలు 100 పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చకుండా ఉండడం. సూపర్ 6ని సూపర్ 9ని నవరత్నాలని వదలలేం కదా సార్. సూపర్ 6 బెస్టా సూపర్ నవరత్నాలు బెస్ట్ అనేది ఆబ్వియస్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. కేకే గారు, నియోజకవర్గం అనేది సెంట్రిక్గా బేస్ చేసుకుని జరుగుతున్న సర్వే ఇది. సో ఆ నియోజకవర్గంలో ఏంటంటే మనకి ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి సో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు నిజంగానే బాగా చేస్తున్నాడు రా అంటారు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు బాగా చేస్తున్నారు అంటారు. సో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పనితీరుని తెలుసుకోవడం వరకు ఎంతవరకు ఇది అంటే జెన్యూన్గా ఉంటుంది అని ఫీల్ అవుతుంది మీకు? అంటే ఒక ట్రెండ్ కనపడుతుంది మీకు సోషల్ మీడియాలో చూసే కమెంట్స్కి గ్రౌండ్లో రియాలిటీకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోస్ కానీ కమెంట్స్ కానీ
దాని వెనకాల ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఉంటాయి, దాని వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు, దాని వెనకాల ఉండే సోషల్ మీడియా దాన్ని రన్ చేసే గ్రూప్స్ ఉంటాయి. సో విపరీతంగా పాజిటివ్ కామెంట్స్, వాళ్ళు తిట్టుకున్న వీళ్ళు తిట్టుకున్న చిన్న విషయం కూడా హైలైట్ చేస్తారు. బట్ గ్రౌండ్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం 10 రోజుల వరకు లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మరి ఫ్యాక్షన్ గొడవలు పక్కన పెడితే ఆ రోజు వరకు మీరు నేను ఉంటాం. కానీ పక్క రోజు నుంచి మళ్ళీ మనం బావమరుదులే, మళ్ళీ పక్క వీధిలో అన్నదమ్ములే, మళ్ళీ ఆ కలిసి పని చేసుకుంటూ ఉంటారు. నిజమేరా బాబు, నువ్వు చెప్పినాడు మావాడి కంటే నువ్వు మీవాడి నేను మీవాడి, అదే వాళ్ళు జోకులు వేసుకునే పరిస్థితిలో 80% ఉంటారు. ఐఎమ్ నాట్ సెయింగ్ 100%. ఎక్కడో రేర్ కేసెస్, మర్డర్లు అలాంటివి జరిగిన ఎక్సెప్షనల్ కేసెస్ ఫ్యామిలీస్ తప్పితే మిగతా ఊరంతా 99% మనకు కలిసిమెలిసి వాళ్ళు ఉంటారు. అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అనుకునే వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ కోరుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురితో కంపేర్ చేసుకుంటే జనసేన, వైసీపీ అండ్ కూటమి, ఐ థింక్ టీడీపీతో పోల్చుకుంటే. బట్ వైసీపీ నుంచి ఎవరు కూడా అంటే ఇప్పటికొచ్చి మేము అసెంబ్లీకి వస్తాము అని మాట్లాడింది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జనసేన వాళ్ళు ఎందుకు హోదా ఇవ్వద్దు అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వచ్చి నేను ప్రతిపక్ష హోదా ఉంటాను అని అసెంబ్లీలో తప్పించి బయట మొత్తం ఆయన తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేము సో అర్థమైంది, థ్యాంక్ యూ. మేము ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు మాత్రమే ఉంటాం. సొల్యూషన్ ఫర్ మీ క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు హ్యావ్ టు టేక్ ద డిసిషన్ టు గో టు ద అసెంబ్లీ వెళ్ళాలా వద్దా అనేది. మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ రకరకాల అంశాల మీద ఉంటుంది. దాంట్లో ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటారా, వాళ్ళకి మనం కూడా తెలుసుకునే ఉంటుంది కదా అని చెప్పి ఒక అంశాన్ని ఇంక్లూడ్ చేసాం. అది మీకు తెలియజేయడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు వర్క్ స్టేటస్ ఎంత, మీ రికార్డ్ ప్రకారం స్టేటస్ ఎంతవరకు వచ్చింది? అది ఇట్లాంటి June 12th మాట్లాడతాను మేడం.